హలో అండి. వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి స్పినాచ్ ఎగ్ పలావ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కట్లు పాలకూర, ఎగ్స్ మీ చాయిస్ అండి. నేనైతే 2 తీసుకున్నాను. ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, బిర్యానీ దినుసులు, నెయ్యి కానీ నూనె కానీ. ముందుగా మనం ఎగ్స్ని ఉడకపెట్టుకోవాలండి. ఇవి ఉడకపెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పాలకూరని ఒక పాన్లో వేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. పాలకూరలో నుంచి వాటర్ వచ్చేదాకా మనం మగ్గించుకుని చల్లార్చుకోవాలి. ఈ చల్లార్చుకున్న పాలకూరని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి. చూడండి నేను ఎంత మెత్తగా మిక్సీ వేసుకున్నానో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం కుక్కర్లో కొంచెం ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవాలండి. మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసుకుని ఏది ఉంటే అది వేసుకోండి. అది వేసుకున్నాక అవి కాస్త వేగాక మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కూడా బాగా గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక మనం ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్కి మాత్రమే చేస్తున్నానండి. సో 2 స్పూన్లు అని చెప్పాను. మీ క్వాంటిటీ ప్రకారం మీరు వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆనియన్స్ ఎలా వేగుతున్నాయో. ఇప్పుడు మనం పాలకూరలో బెనిఫిట్స్ తెలుసుకుందామా? పాలకూర వల్ల మనకి ఐరన్ కంటెంట్ పెరుగుతుంది. మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ న్యూట్రియంట్స్ సప్లై చేస్తుంది. పాలకూర మనం డైట్లో ఉంటే మంచి హెల్తీ ఫుడ్ అండి. అండ్ ఎగ్స్ కూడా మనకి ప్రోటీన్ ఫుడ్. మన బాడీ అండ్ మజిల్స్ కూడా బాగా బిల్డ్ అవుతాయి. చూడండి ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పాలకూర పేస్ట్ వేసుకుని దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని ఒక 5 మినిట్స్ అలా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ వేసుకోవాలండి. చూడండి నేను ఎగ్స్ వేసుకున్నాను. ఎగ్స్ కూడా ఒక 5 మినిట్స్ కలిపాక దాంట్లో నేను హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకున్నానండి. బియ్యం కూడా మీ చాయిస్ అండి. ఏది వేసుకుంటారో బాస్మతియా లేకపోతే నార్మల్ రైసా. బియ్యం వేసుకున్నాక నేను 1 కప్ బియ్యానికి 2 కప్పుల వాటర్ పోసాను. వాటర్ కొంచెం మరిగేదాకా ఉంచుకుని కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చానండి. చూడండి టేస్టీ పాలక్ ఎగ్ పలావ్ రెడీ అయిపోయింది. పాలకూర ఇష్టపడిన పిల్లలకి ఇలాంటి రెసిపీ పెట్టండి, వదలకుండా తింటారు. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. థ్యాంక్ యూ.